భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 48 గంటల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దెబ్బతిన్న రహదారులు, చెరువులు, వంతెనలకు మరమ్మతులు చేయాలని సూచించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణతో పాటు ఇతర సదుపాయాలు త్వరితగతిన పునరుద్ధరిస్తామని విపత్తు స్పందన శాఖ కమిషనర్ ధనుంజయ రెడ్డి తెలిపారు. కాబట్టి వెంటనే ముఖ్యంగా రహదారులు ఇవన్నీ రీస్టోర్ చేయడానికి పంచాయతీరాజు అలాగే R&B డిపార్ట్మెంట్ ద్వారా వెంటనే యుద్ధ ప్రాతిపదికన రిస్టోరేషన్ వర్క్స్ అన్నీ చేయడం జరుగుతోంది. అలాగే పంట నష్టానికి సంబంధించి రైతులకు మళ్ళీ విత్తనాలు 80% సబ్సిడీతో విత్తనాలు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పంట నష్టానికి సంబంధించిన ఎన్యూమరేషన్ కూడా ఒక 48 గంటల్లోనే ఎన్యూమరేషన్ పూర్తి చేసి పంట నష్టం వివరాలు కూడా సేకరించి దానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే హార్టికల్చర్ సంబంధించి కూడా ఈ యాక్షన్ ప్లాన్ ఉంటుంది.